ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2020 కౌన్సిలింగ్ కోసం నిన్న కొన్ని మన వీడియో కింద వచ్చిన డౌట్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. ఈరోజు కూడా రిమైనింగ్ డౌట్స్ అయితే చాలామంది అడుగుతున్నారు. నిన్న ఈవినింగ్ నుండి ఈరోజు మార్నింగ్ వరకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాను. అండ్ అలానే కౌన్సిలింగ్ ఫీజు పే చేస్తున్నారు. మీది అమౌంట్ కట్ అయిపోతుంది, బట్ స్టేటస్ మాత్రం మేము చూపించడం లేదు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఫీ పేమెంట్ చేయమని కూడా చూపిస్తుంది. ఇదంతా ఏం జరుగుతుందని కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అయితే ఫీ పేమెంట్ కోసం చాలామందికి ఇష్యూస్ ఉన్నాయి. దీనికోసం ఏం చెప్పాలంటే, ఫీ పేమెంట్ అనేది మీరు చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే నెట్ సరిగ్గానే ఉంటుంది మా దగ్గర, అయినా కూడా ఫీ పేమెంట్ జరుగుతుంది, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది, ఫీ పేమెంట్ మా దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్స్ నుంచి కట్ అయిపోతుంది కూడా. నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు, ఆ ప్రూఫ్స్ కూడా ఇస్తున్నారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏపీ ఈసెట్ బోర్డ్కి మనీ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యింది, బట్ అయినా కూడా మాకు ఫీ పేమెంట్ అగైన్ చేయమని చూపిస్తుంది, ఫీ పేమెంట్ స్టేటస్లు కూడా చూపించట్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, మీరు మళ్ళీ సెకండ్ టైం కూడా పే చేయాల్సి వస్తుంది, కంపల్సరీ పే చేయాలి. అప్పుడు మాత్రమే మీది ఏదైతే ఆ అప్లికేషన్ ఉన్నదో అది సబ్మిట్ అయ్యి వెరిఫికేషన్ ప్రాసెస్కి రెడీ అయినట్టు. ఫీ పేమెంట్ జరగకుండా మీ ప్రాసెస్ అనేది వెరిఫై అవ్వదు. మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తున్నారో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గర, అవైతే వెరిఫై అవ్వవు. వెరిఫై అవ్వాలి అంటే ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేయాలంటే చేస్తున్నా కూడా అవ్వడం లేదు. కొంతమందికి అయితే సెకండ్ టైం కూడా డబ్బులు కట్ అయిపోయి థర్డ్ టైం అవుతుంది. ఇంతవరకు థర్డ్ టైం చేసిన వాళ్ళు కూడా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, 3 times పే చేశారు, థర్డ్ టైం అయ్యింది. సో మీరేం చేస్తారంటే, ఒకసారి సెకండ్ టైం పే చేయండి. సో పే చేస్తేనే మీకు మ్యాక్సిమం అయిపోతుంది. ఎవరికో థర్డ్ టైం తప్ప సెకండ్ టైంకి అవుతుంది. జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇదైతే చెప్పాలనుకుంటుంది. సో ఇంకా ఆ మనీ ఏవైతే ఉన్నాయో, మీకు ఆ మనీ అనేది ఎప్పుడు వస్తుంది, లేదా వితిన్ 7 daysలో వస్తుంది, వితిన్ 1 week 15 daysలో వస్తుంది అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. నోటిఫికేషన్లో చదివాను, అండ్ యూజర్ మాన్యుల్లో చూసుకున్నాను, ఏపీ ఈసెట్ బోర్డు చూశాను. ఎక్కడా కూడా అయితే వాళ్ళ మనీ కోసం అయితే ఎటువంటి నోటిఫికేషన్లో కూడా వీఆర్ ట్రాన్స్ఫర్డ్ వితిన్ 7 days అయితే మనకి నేనైతే చూసినట్టు ఎక్కడ తెలీదు. దానికోసమనే హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ హెల్ప్ డెస్క్ నెంబర్స్కి ఎన్నిసార్లు అంటే ఆల్మోస్ట్ ఒక 50 times వరకు కాల్ చేశాను. వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చేతి కూడా కాల్ చేపిస్తున్నాను, బట్ బిజీ అంటే బిజీ లిస్ట్లో పెట్టేశారు. ఇంకా వాళ్ళు లిఫ్ట్ చేయరు, ఇంకా అర్థమైపోయింది. సో అందుకనే మీకు చెప్తున్నాను, ఇన్ కేస్ కనుక మనీ అనేది రిటర్న్ అవుద్దా లేదా అని చెప్పి నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఐ విల్ ట్రై హార్డ్. ఓకే, మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను, అయినా లిఫ్ట్ చేయట్లేదు. ఒకవేళ వచ్చినట్టయితే ఖచ్చితంగా మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరు వర్రీ కాకండి. ఫస్ట్ అయితే ఫీ పేమెంట్ చెయ్యండి. సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ సర్వర్ ఇష్యూస్ పోవాలి అంటే కరెక్ట్గా నెట్ దగ్గర ఉండండి. డెబిట్ కార్డ్ నుండే పే చేయండి. క్రోమ్లో లింక్ను ఓపెన్ చేయండి, గూగుల్లో వద్దు. ఏవైనా బ్రౌజర్లో ఓపెన్ చేసి మీరు పేమెంట్ చేయండి. సో కొంచెం ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్రౌజర్లో. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇన్కమ్ మార్క్స్ మెమో ఈజ్ పెండింగ్. సో ఇన్కమ్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఎవరైతే డిప్లొమా పర్సెంటేజ్ చూపించలేదో వాళ్ళైతే అప్లోడ్ చేశారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత పెండింగ్ అని వస్తుంది అని అడుగుతున్నారు. ఇలా చూడండి, ఇవ్వండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. ఇలా వస్తే మీరు ఇంకే ప్రాసెస్ భయం పడకుండా మీకైతే ఖచ్చితంగా జస్ట్ మీరు డైరెక్ట్గా ఇంకా వెబ్ ఆప్షన్ ఎంట్రీకి 21st నుంచి పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ కనుక రాకపోతే కానీ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్ స్టేటస్ చూపిస్తుంది. ఇలా వస్తే ఎవరు టెన్షన్ తీసుకోకండి. మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది 16th November నుంచి, అంటే ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావడం లేదని టెన్షన్ పడకండి. అట్లీస్ట్ 1 day గ్యాప్ ఇచ్చి మీ వెరిఫికేషన్ స్టేటస్లో మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అలాంగ్ విత్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ కనుక ఇలా మెసేజ్ వచ్చిందనుకోండి, ఇలా మెసేజ్ వస్తే ఇంకా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఇలా వచ్చిందనుకోండి, వెరిఫికేషన్ ఇంకా పెండింగ్లో ఉన్నట్టు, అంటే మీకు ఏదో అయిపోయిందని కాదు, వెరిఫికేషన్ ఇంకా జరగలేదు, జరుగుతుంది, ప్రాసెస్ అవుతుంది అని అర్థం. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మీకు కూడా ఇలానే వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఒకవేళ అలా రాకుండా నాట్ ఎలిజిబుల్ అని వస్తే మీ సర్టిఫికేట్ని వాళ్ళే రీఅప్లోడ్ చేయమని అడుగుతారు, అప్పుడు రీఅప్లోడ్ చేసుకోండి. ఇదైతే ఈ మార్క్స్ మెమోస్ కానీ అవ్వచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానివచ్చు, ఏదైనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ అనేది, మీరు ఈడబ్ల్యూఎస్ నెంబర్ అడుగుతుంది ఓసీ స్టూడెంట్స్కి. ఈ ఈడబ్ల్యూఎస్ నెంబర్ అడుగుతుంది, ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు నో ప్రాబ్లం. ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను, 10 సార్లు చెప్తున్నాను, ఇది మ్యాండేటరీ అయితే ఏమీ కాదు, ఎవరు టెన్షన్ పడకండి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఇస్తున్న వాళ్ళు మరి మాకు ఎందుకు ఇలాగా, ఇక్కడ చూడండి, ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది కదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక్కటే ఎందుకు చూపిస్తుంది, ఈడబ్ల్యూఎస్ ఎందుకు చూపించట్లేదంటే, ఈడబ్ల్యూఎస్కి మీకు ఎటువంటి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమని చెప్పి ఫైల్ని అడగలేదు. ఇన్కమ్ సర్టిఫికేట్కి ఫైల్ అప్లోడింగ్ అడిగింది, అందుకని మీకు వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పి వాళ్ళు వెరిఫై చేయాలి కాబట్టి ఫైల్ని అడుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్లో ఓన్లీ నెంబర్ మాత్రమే ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ని యువర్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రింట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ ఈడబ్ల్యూఎస్ అని చూపిస్తుంది, అంటే ఇంకా దానికి ఎటువంటి చెకింగ్ అవసరం లేకుండా
డైరెక్ట్గా ఈడబ్ల్యూఎస్ అని ఆ నెంబర్ ద్వారానే వాళ్ళు వెరిఫై చేసేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ మీకు వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పి ఈడబ్ల్యూఎస్ని షో చేయట్లేదు, ఎందుకంటే మనం ఎటువంటి ఫైల్ని అప్లోడ్ చేయడం లేదు కాబట్టి. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్ కోసం మెయిన్గా అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు నేను కమెంట్ సెక్షన్స్ అయితే చదవడానికి ట్రై చేస్తాను. ఈ కమెంట్ సెక్షన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే మీ కమెంట్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ నేను చదువుతాను ఒక కమెంట్ ఇండివిజువల్ది. చూడండి బ్రో, రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు, ఇంకా టైం పట్టొచ్చా లేకపోతే హెచ్ఆర్సీకి వెళ్ళడం బెటరా? ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. రీఅప్లోడ్ అనేది అప్పుడే రాదు, నిన్నే స్టార్ట్ అయ్యింది పేమెంట్. ఈరోజు వెరిఫికేషన్స్ చేస్తారు, రేపటి నుంచి మ్యాక్సిమం రీఅప్లోడ్ అనే ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్గా ఉండొచ్చు, లేదా ఈ రోజు కూడా కొంతమందికి అవైలబుల్, అందరికి ఒకేసారి వచ్చేయాలని లేదు. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 2019 రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? విద్యా విజన్ లింక్స్లోకి వెళ్తే మీకే దొరుకుతుంది. బ్రో, రిజిస్ట్రేషన్లో ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్కి నో అని సబ్మిట్ చేసా, ఇప్పుడు నాకు రీఅప్లోడ్ ఛాన్స్ ఉందా? రిజిస్ట్రేషన్లో మీరు నో అని ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ మీరు మీ రీఅప్లోడ్కి ఛాన్స్ ఉండదని అనుకుంటున్నాను. ఒకవేళ రీఅప్లోడ్ అని ఎప్పుడు అడుగుతారు వాళ్ళు? ఇన్ కేస్ మీకు గనక తప్పు మీరు పెట్టిన ఇమేజ్ అనేది విజిబుల్గా లేకపోయినా, లేదా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా అడుగుతారు. మీరు డైరెక్ట్గా ఇన్కమ్కి ఈడబ్ల్యూఎస్కి నో అని పెట్టేస్తే మీకు రీఅప్లోడ్ ఆప్షనే ఇవ్వరు. ఒకసారి మీకు నిజంగా ఇంకా తెలియాలనుకుంటే ఒకసారి మీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని హెచ్ఎల్సీకి అయితే వెళ్ళిపోండి. ఓకేనా? నెక్స్ట్ బ్రో, నా ఇన్కమ్ సర్టిఫికేట్లో నా నేమ్ రాంగ్ పడింది, అదే కౌన్సిలింగ్ వెరిఫికేషన్ సబ్మిట్ చేశాను, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో నేమ్స్ తప్పు పడింది అంటున్నారు. మీ రిజిస్ట్రేషన్ నేమ్కి ఇన్కమ్ నేమ్కి తప్పు పడితే మరి మీరే అని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు? మొత్తం అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాతే మీకైతే పంపిస్తారు కదా నెక్స్ట్ రౌండ్స్కి, వెబ్ కౌన్సిలింగ్కి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీకి. ఇన్ కేస్ కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ నేమ్ రాంగ్ ఉంది అనుకున్నట్టయితే వాళ్ళు కనుక పసిగట్టినట్టయితే, వాళ్ళు వెరిఫై చేస్తున్నట్టు మీకైతే మళ్ళీ రీఅప్లోడ్ అని అడుగుతుంది. ఆ రీఅప్లోడ్ అయినప్పుడు మీరు నేమ్ కరెక్ట్గా ఉన్నది మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. మరి ఇంత బేగా ఇన్కమ్ వస్తుంది రాదా అని నాకు తెలీదు. ఇన్ కేస్ ఇన్కమ్ లేకపోతే ఇన్కమ్ తప్పు పడింది అంటున్నారు కాబట్టి రేషన్ కార్డు ఇవ్వండి, దానికేముంది. నెక్స్ట్, ఈ ఎస్ఎస్సి టీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి బ్రో? ఇది మైనారిటీ ఎవరైతే పెడుతున్నారో మైనారిటీ వాళ్ళకి 10th క్లాస్ టీసీ అనేది అడుగుతుంది. ఆ 10th క్లాస్ టీసీని మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. చాలామంది ఏమంటున్నారంటే 10th టీసీ అనేది కాలేజీల్లో ఉంటుంది కదా, మరి ఎలా అప్లోడ్ చేస్తామంటే 10th టీసీని ఎవరు కాలేజీల్లోనే ఉంచుకుంటారు. ఆ 10th టీసీని మీకు జెరాక్స్ ఫోటో తీసుకోమని అడుగుతారు. మరి ఫోటోయే కదా వీళ్ళు అప్లోడ్ చేయమంటుంది, మీరు వాళ్ళ దగ్గర ఫోటో తీసుకొని వీళ్ళకి అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రో, మెమోస్ రిజల్ట్ ప్రింట్ అయినా పర్వాలేదా? రిజల్ట్ ప్రింట్ అయినా పర్వాలేదు, మరి ఆల్మోస్ట్ కొంతమంది అలానే పెడుతున్నారు, దానికోసం ఇంకా పక్కా ఏం తెలియదు, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. C16 5th సెమ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలా బ్రో? అలాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ నోటిఫికేషన్ అండ్ మళ్ళీ డేట్స్ వస్తాయా? ఎస్, మీరు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది సెకండ్ ఫేజ్కి సంబంధించి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి ఎలా వచ్చిందో సేమ్ సెకండ్ ఫేజ్కి కూడా అలానే వస్తుంది. బ్రో, మనీ కట్ అయ్యాయి కానీ ఓకే అవ్వలేదు, మనీ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? సో ఇదే చెప్తున్నాను కదా, ఇప్పటివరకు ఆల్రెడీ ప్రీవియస్ కమెంట్స్ చెప్పాను కదా, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఫీజ్ పేమెంట్ అవ్వట్లేదు బ్రో, మనీ రీఫండ్ వచ్చేస్తుందా? మనీ రీఫండ్ కోసం నేను మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేస్తా. హెచ్ఎల్సీ డీటెయిల్స్ రావట్లేదు అంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా హెచ్ఎల్సీ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి, మరి ఎందుకు రావట్లేదో నాకు కూడా అర్థం కాలేదు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ట్రై టు హెల్ప్ మీ బ్రో. నా మనీ కట్ అయిపోయింది కానీ పేమెంట్ నాట్ డన్ అయింది, ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను. సో ఒకే కమెంట్ని పదే చేస్తున్నారు. ఫీ పే చేసేటప్పుడు అన్ని డాక్యుమెంట్ తీసుకుంటుంది, నేను నాన్ లోకల్ సర్టిఫికేట్ అని అడుగుతుంది, నేను నో ఆప్షన్ చూస్ చేసుకున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ మై డీటెయిల్స్ బ్రో, వాట్ టు డూ? దీనికోసం అయితే మనకి తెలియదు మరి. సో ఇక్కడ బ్రో, ఈసెట్ అప్లికేషన్లో నేను ఈడబ్ల్యూఎస్ వ్యాలిడిటీ అయిపోయిన నెంబర్ ఇచ్చా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లో నేను న్యూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వచ్చా? ఎస్, యూ క్యాన్ ఇవ్వచ్చు కూడా, ఏ ప్రాబ్లం ఉండదు. ఈరోజు ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ అని వచ్చింది. నిన్న యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది, ఈరోజు ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ అని వచ్చింది. ఓకే, ఇదైతే నిన్న మీకు ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ వచ్చేసింది అంటున్నారు, ఈరోజు ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ అని వచ్చింది అంటున్నారు. సో మీరు పే చేయగానే మీకు అలాగ వచ్చేసింది అనుకుంటాను. ఇప్పుడైతే వెరిఫికేషన్ పెండింగ్ అంటుందంటే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సేమ్ వెరిఫికేషన్ స్టేటస్లో చెక్ చేసుకుంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే రీఅప్లోడ్ అడుగుతుంది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. బ్రో, 2000 ఇదైతే ఆల్రెడీ చదివేసి ఉన్నాను.
నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను చెప్తాను. అన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కమెంట్ సెక్షన్లో ప్రతిదానికైతే రిప్లై ఇవ్వడం అయితే రావడం లేదు. హాయ్ బ్రో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒక్కటే అప్లోడ్ చేసినా సరిపోద్దా బ్రో, చెప్పండి బ్రో. అంటే మీకు జస్ట్ మార్క్స్ మెమో అని చెప్పి అక్కడ ఉంది, మార్క్స్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి. ఇన్ కేస్ కనుక మీ దగ్గర లేనట్టయితే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయినా కూడా అప్లోడ్ చేయొచ్చు. అన్న నా క్యాస్ట్ సర్టిఫికేట్ 4 ఇయర్ అయింది, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవచ్చా? నో, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్నది అంటున్నారు. ఒకసారి మీరు కనుక్కోండి గ్రామ సచివాలయంలోని. అప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే మీరు ఎప్పుడు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కూడా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్లో చేయొచ్చా బ్రో? ఎస్, ఫోన్ నుంచి చేయొచ్చు. చాలామంది నేను చేశాను కూడా. బ్రో ఈడబ్ల్యూఎస్ పెట్టాను కానీ స్టేటస్లో చూపిలే, ఆల్రెడీ చెప్పాను కదా దీనికి సంబంధించింది. సో అదే బ్రో. ప్రాసెసింగ్ ఫీలో పర్సనల్ డీటెయిల్స్లో నా మొబైల్ నెంబర్ రాంగ్ ఉంది బ్రో, ఎలా మార్చాలి? సో ఈ మొబైల్ నెంబర్ కోసం కూడా మనకి ఎక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, మొబైల్ నెంబర్ చేంజ్ కోసం. దీనికోసం కూడా నేను ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ మార్చడానికి ఆప్షన్ వస్తే ఐ విల్ ట్రై. ఓకేనా బ్రో? ఈసెట్ కౌన్సిలింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ పేరెంట్స్ అయినా ఇవ్వచ్చా లేదా? మనదే ఇవ్వాలా? పేరెంట్స్ది ఇవ్వకూడదు, మనది మాత్రమే ఈసెట్ ఇవ్వాలి. ఓకేనా? మనదంటే మనకి ఇన్కమ్ ఉండదు, అయినా కూడా మన ఫ్యామిలీలోని మన ఫాదర్కి లేదా మదర్కి ఇంత ఇన్కమ్ ఉందని చెప్పేసి మన పేరు హెడ్డింగ్లో వచ్చేటట్టుగా చూసుకొని ఇన్కమ్ రెడీ చేస్తారు. మరి అలా చేయించుకొని ఇవ్వాలి, అంతే తప్ప మనదైతే ఇవ్వకూడదు. ఓకేనా? సో ఆల్మోస్ట్ నేను 13 hours ago వరకు ఉన్న కమెంట్స్ అన్నిటికీ నేను రిప్లై అవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ నేను రెస్పాండ్ అవ్వనవే చూపిస్తుంది. రెస్పాండ్ అయిన కామెంట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ట్రై టు అండర్స్టాండ్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మీరు ఏమైనా డౌట్స్ అడిగితే నెక్స్ట్ వీడియో కింద అడిగిన డౌట్స్ అని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.